వికారాబాద్ లగచెర్లలో కలెక్టర్ అధికారిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దాడి కేసులో ఏవన్ గా ప్రధాన నిందితుడు భోగమోని సురేష్ పోలీసులు చేర్చారు. ఇక ఇప్పటి వరకు 16 మందిని ఈ కేసులో అరెస్టు చేయగా మరో 30 మంది పరారీలో ఉన్నారని రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. దాడి కేసులో 153/2024 క్రైమ్ నెంబర్ కింద భూమ్రాస్పేట పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హత్యాయత్నం, ఆస్టల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం వంటి నాన్ బెయిలబుల్ కేసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో మొత్తం 46 మందిని నిందితులుగా చేర్చినట్లు వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారిపై దాడి ఘటన కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన మరి కాసేపట్లో కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక దాడి వెనుక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హస్తం ఉందని భావించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం రణరంగంగా మారిన విషయం తెలిసిందే. భూములు ఇవ్వబోమంటూ లగచెర్ల గ్రామస్తులు నిరసన తెలుపుతూ కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, వికారాబాద్ ఘటనపై రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వికారాబాద్ లో ఏదైతే ఈ కలెక్టర్ అదేవిధంగా అధికారి వెంకటరెడ్డిపై జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్టు అయితే సిద్ధం చేశారు పోలీసులు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే దాడిలో ప్రధాన సూత్రధారైనటువంటి సూత్రధారిగా భావిస్తున్నటువంటి పోలీసులు సురేష్ ఏవన్ గా చేర్చారు. అయితే ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 30 మంది ఉన్నట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. దాడి కేసులో 153/2024 క్రైమ్ నెంబర్ కింద బుమ్రాస్ పిఎస్ లో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడంతో పాటు అత్యాయత్నం, అన్స్టాలింగ్, ఉద్యోగులు అంటే విధులకు ఆటంకం వంటి అంశాలపై కూడా నాన్ బెయిలబుల్ కేసులు కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మొత్తం 46 మందికి సంబంధించి దీంట్లో ఆ రిపోర్ట్ లో కూడా నిందితులను చేర్చినట్టు కూడా డిఎస్పీ తెలిపిన పరిస్థితి. మొత్తంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఏదైతే అర్థం ఉందన్నట్టు కూడా పోలీసులు ఈరోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ దగ్గర అరెస్టు చేసి కూడా ఏదైతే వికారాబాద్ టీటీసీకి తరలించి అక్కడ వైద్య పరీక్షలు కూడా అంటే పరిగి తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి అదేవిధంగా మరికొద్ది సేపట్లో కూడా కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉందనేమో ఈ నేపథ్యంలో ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించడానికి అక్కడికి చేరుతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా కేటీఆర్ కూడా వెళ్తారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడికి మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ చెందిన ముఖ్య నేతలు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.